మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి ధన్యతను బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. అలాగే దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది మనం ఎలా ఉంటాం అనేసానంటే, మనం ఒకరి దగ్గరికి పని చేయడానికి ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. వాళ్ళు నిలబడి ఉండమంటే ఖచ్చితంగా నిలబడి ఉండాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని ఉండాలి. వారు ఏది చేయమంటే అది చేయాలి. ఎందుకంటే ఎందుకు చెప్పండి? మనకి ఏమి ఇస్తున్నారని? జీతం ఇస్తున్నారని వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంటాం. మరి మనకి జీతం ఇచ్చేటువంటి మన యజమానుల మాటే అంతగా మనం వింటుంటే, అంతగా వారు చెప్పినట్లు చేస్తూ ఉంటుంటే, పరలోకపు యజమాని మన ప్రాణులను కాపాడగలిగిన వాడు, మన ఆత్మను నిత్య నరకాన్ని నుండి రక్షించగలిగిన వాడు, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని రీతులుగా మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు చెప్పినట్లు చేయగలుగుతున్నామా? ఎవరి దగ్గర కూడా సమాధానం లేదని చెప్పాలి. దేవుని సన్నిధిలో మనం ఎంతైనా కూడా మనం చేయవలసిన దాన్ని చేయడానికే ఇష్టపడాలి. మనం పనికి వెళ్ళినప్పుడు ఎంతగా అయితే టైం ప్రకారం వెళ్తామో దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అలాంటి భయం ఖచ్చితంగా దేవుని ఎడల మనం చూపించగలగాలి. దేవుని సన్నిధిలో ఆరాధించవలసినటువంటి సమయంలో ఆరాధించడం, స్తుతించవలసిన సమయంలో స్తుతించడం, ప్రార్థించవలసినటువంటి సమయంలో ప్రార్థించడం, వాక్యం వినే సమయంలో కూడా వాక్యం వినడం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం బైబిల్ పాట పాడుకున్నాం కదా. ఆ బైబిల్ పాట పాడుకున్నప్పుడు చాలామంది ఇలాగే ఇస్తారు. అంటే బైబిల్ని మనం ఏం చేయలేకపోతున్నాం, మోయలేకపోతున్నామా? ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? బైబిల్ని కనుక మనం మోస్తే మనల్ని అది మోస్తుంది, దేవుడు వాక్యం మోస్తుంది. కాబట్టి చాలా మంది ఇలాగే ఇస్తారు. నేను గడిచినటువంటి దినాల్లో కూడా ఒకసారి చెప్పే ఉంటాను, మరొకసారి చెప్తున్నాను. బైబిల్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, బైబిల్ పాట పాడేటప్పుడు ఏం చెప్తున్నట్లు అనేసారంటే, మనం చూసుకుందాం. మన తలకన్నా ఎక్కడుంది? కిందకే ఉంది కదా బైబిల్. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? వాక్యం అంటే ఎవరు? దేవుడు కదా. అంటే నువ్వు నాకన్నా తక్కువ అని చెప్పినట్లు లెక్క. ఇలా పట్టుకుంటే అప్పుడు ఇలాగా పట్టుకున్నాం అనుకో, అప్పుడు సమానంగా పట్టుకున్నాం అంటే అప్పుడు దేవుణ్ణి ఏమంటున్నాం? నువ్వు నాతో సమానమే అంటున్నాం. అవునంటారా? దేవుడు మనకన్నా తక్కువవాడా? లేకపోతే మనతో సమానమైన వాడా? కాదు. ఇలా పట్టుకుంటే నువ్వు అత్యున్నతుడవు, నాకంటే ఎంతో గొప్పవాడు అని చెప్పినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక్కసారి బైబిల్ పాట పాడినప్పుడు మరొకసారి మనం అలాగా ఉండకుండా సరి చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు ఇలాంటివి తెలియకుండానే చాలాసార్లు మన జీవితంలో చేసేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా దేవుని సన్నిధిలో జాగ్రత్త కలిగి మనం మసులుకుందాం. ఈరోజు కొన్ని మాటలు త్వరగానే నేను చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. చాలా మందికి చాలా గురి ఉంటుంది. గురి అంటే ఏంటి చెప్పండి? లక్ష్యం, ఎయిమ్. చాలా మంది ఉదాహరణకి చదువుకునే పిల్లల్ని అడిగామనుకోండి, మీ లక్ష్యం ఏంటి, మీ గురి ఏంటి అనేసానంటే ఒక్కొక్క అబ్బాయి అంటాడు నేను డాక్టర్ అవ్వాలి అంటాడు. ఒక్కొక్కరు ఏమంటారు నేను ఇంజనీర్ అవ్వాలి అంటారు. ఒక్కొక్క అమ్మాయి ఏమంటది నేను నర్సింగ్ చదవాలనుకుంటున్నా. అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ చదువు ద్వారా ఒక లక్ష్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సాధించాలి అనుకుంటున్నారు. ఒక లక్ష్యానికి చేరాలనుకుంటున్నారు. వారి చదువు తల్లిదండ్రులు అంత కష్టపడి వారి మీద పెట్టుబడి పెట్టి చదివిస్తున్నారంటే ఏదో ఒకటి సాధించాలి అనే గురి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గురి కలిగి ఉన్నారు. మరి కుటుంబంలో కూడా కొంతమందిని కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు అనేసి అంటే అద్దెంట్లో ఉన్నవారు ఏమంటారు? ఒక సొంత గృహాన్ని ఎప్పటికైనా కట్టుకోవాలనుకుంటున్నామండి, అదే లక్ష్యంతో అదే ఆశతో ఉన్నామండి అంటారు. కొంతమందిని అడిగితే ఎలాగైనా సరే బిడ్డకి వివాహాన్ని చేయాలనుకుంటున్నామండి అనేసి అంటారు. అంటే ఇలా వ్యాపారస్తులను కనుక అడిగితే వ్యాపారంలో ఎప్పటికైనా సరే నా వ్యాపారం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, లేకపోతే నేను దీవించబడాలనుకుంటున్నాం,
ఆశీర్వదించబడిన పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నాం అని ఎవరు కలిగినటువంటి గురి, ఎవరి లక్ష్యం, ఎవరు ఏది సాధించాలనుకుంటున్నారో దాని గురించి వారు చెప్తానే ఉంటారు. మరి లోకంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, చదువుకునే వారికి కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఇలా ప్రతి వారికి కూడా ఒక్కొక్క గురి ఉంది. మరి క్రీస్తు కుటుంబ సభ్యులుగా చేర్చబడ్డాం, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, క్రీస్తు పిల్లలమయ్యాం. అంటే ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నారు? ఏమని పిలువబడుతున్నారు? మనం క్రైస్తవులని పిలువబడుతున్నామా లేదా? మిమ్మల్ని ఎవరైనా క్రైస్తవులని పిలుస్తున్నారా? పిలిస్తే కనుక దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి క్రైస్తవుల యొక్క గురి ఏమిటి? క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం క్రీస్తు కుటుంబ సభ్యులుగా, ఆయన రక్తము చేత కడగబడినటువంటి, ఆయన కుటుంబ సభ్యులుగా చేర్చబడినటువంటి, ఆయన సహవాసంలోనికి అడుగు పెట్టినటువంటి మన యొక్క గురి ఏంటి అని ఎంతైనా కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. చాలాసార్లు క్రైస్తవులు ఎలా అనుకుంటా ఉంటారంటే, ఏదో రక్షించబడిపోయానండి, దేవుడు నన్ను రక్షించేశాడు, ఆయన రక్తం చేత కడగబడిపోయాను, ఆదివారం ఆరాధనకు వచ్చానా, వెళ్ళానా, అంతే అంతే ఆలోచన తప్ప అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకని రక్షించాడు, ఎందుకని ఆయన సన్నిధిలో నన్ను నిలవబెట్టాడు, ఎందుకని నాకు ఆయుష్ని ఇస్తున్నాడు, ఎందుకని నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎందుకని నన్ను సజీవుల సంఖ్యలో ఉంచుతున్నాడు, ఎందుకని నాకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని, ఆ శుభప్రదమైన నిరీక్షణని దాచి ఉంచాడు అనేటువంటి గురి కానీ లక్ష్యం కానీ ఏ మాత్రం కూడా తెలియలేని పరిస్థితుల్లోనే నేటి క్రైస్తవ సమాజం సాగిపోతుంది. ఎంత దౌర్భాగ్య స్థితి అనేది ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మన యొక్క గురి ఏమిటి, అసలు మనం ఎందుకు పుట్టించబడ్డాం? మనకి బాగా తెలిసినటువంటి మాటే కదా, ఒకసారి చదువుకుందామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. మన గురేంటో, మనం కలిగి ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటో అక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది కదా, మనల్ని పుట్టించింది ఎవరు చెప్పండి? ఎవరు పుట్టించారు మనల్ని? దేవుడే కదా. అంటే మనల్ని పుట్టించింది ఆయనే. తల్లి గర్భంలో ఉండగా పిండముగా ఉన్నటువంటి మనకి చక్కని అవయవాలను నిర్మించింది, మనల్ని సృజించింది కూడా ఆయనే. ఎందుకని పుట్టించాడట? ఎందుకని అవయవాలు ఇచ్చాడట? ఎందుకని ఆయన మనల్ని రక్షించుకున్నాడట? ఎందుకని ఈ భూమి మీద మనల్ని ఉద్భవింపచేశాడు అంటే ఆయన చెప్తున్నాడు దేని కొరకట? ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించాడట. దేవునికి స్తోత్రం. అంటే ఈరోజు క్రైస్తవ సంఘములోనికి చేర్చబడినటువంటి, క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి, క్రీస్తు కుటుంబ సభ్యులుగా చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క గురి ఏంటి, ఏమేంటి, లక్ష్యం ఏమిటి అని ఆలోచన చేస్తే ఏంటి చెప్పండి? మన యొక్క గురి దేవుణ్ణి మహిమపరచడం. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచడం. మరి ఎంతవరకు మహిమపరుస్తున్నాం? ఎంతవరకు మహిమపరుస్తున్నాం? చాలాసార్లు ఏమంటారో తెలుసా, కొంతమంది కొన్ని మాటలు కొంతమందికి అర్థం కాదు. ఏమంటారో తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి అని చాలాసార్లు చెప్తారండి పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు. కానీ మహిమపరచడం అంటే ఏంటో మాకు అర్థం కావట్లేదండి. ఎలా మహిమపరచాలో తెలియట్లేదు. మహిమపరచడం అంటే ఏంటో తెలిస్తే మహిమపరచాలనుకుంటున్నాం మేము. కానీ మహిమ కొరకు జీవించాలి, మహిమపరచాలి అంటున్నారు, కానీ మహిమపరచడం అంటే ఏంటో మాకు తెలియట్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు మనతో. ఒకవేళ మనకి తెలుసా, మరొక్కసారి నేర్చుకుందాం. దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మనకి తెలిసినా కూడా తెలిసిన వాక్యం ప్రకారంగా మనం ఏం చేయట్లేదు, జీవించట్లేదు. మనకి బైబిల్ అంతా తెలిసినా కూడా ప్రయోజనం ఏమీ లేదు. అది కనుక మన ఆచరణలో లేకపోతే. ఒక్క వాక్యం తెలిసి దాని ప్రకారంగా జీవిస్తే వాళ్ళే ధన్యులు. కానీ బైబిల్ వాక్యం అంతా తెలిసి దాని ప్రకారంగా జీవించకపోతే జీవితం వ్యర్థమే, మనం ఏమాత్రం కూడా వృధాయే. అంటే ఈరోజు చాలాసార్లు తెలుసు అనుకుంటాం, కానీ ఆ వాక్యం ప్రకారంగా ఎలా ఉందో చెప్పండి, జీవించలేని వారిగా ఉంటున్నామేమో. అందుకని మరొక్కసారి
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది, దేవుని మహిమపరచడం కొరకే దేవుడు మనల్ని పుట్టించాడు, సృజించాడు. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? 4 మాటలు నేను చెప్పి ఎలా మహిమపరచాలో కూడా నేను చెప్తాను. దేవుని మహిమపరచడం అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి మెచ్చుకోవడం. ఏంటి చెప్పండి? దేవుణ్ణి మెచ్చుకోవడం. దేవునికి స్తోత్రం. ఎవరైనా మన పిల్లలు ఒక మంచి పని చేశారనుకోండి, వాళ్ళని మెచ్చుకుంటామా లేదా? అప్రిషియేట్ చేస్తామా లేదా? మెచ్చుకోరా? మెచ్చుకుంటాం కదా. వాళ్ళని మెచ్చుకోవడం సంగతి అలా ఉంచండి. మనం ఏం చేస్తాం? మా పిల్లోడు ఏం చేశాడు అనుకుంటున్నారు, మా అమ్మాయి ఏం చేసింది అనుకుంటున్నారు అని మొత్తం అంతా కూడా ఏం చేస్తాం? చాటింగ్ వేసేస్తాం. అంటే వాళ్ళు చేసిన మంచి పనిని బట్టి వాళ్ళని గొప్ప చేసుకుంటా ఉంటాం. వాళ్ళని మెచ్చుకోవాలి జనాలు కూడా అని తెలియని వారికి కూడా ఆ సంగతి చెప్తా ఉంటాం. మరి ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మహిమపరచడం అంటే అందులో భాగం మొట్టమొదటి ఏమిటి అంటే దేవుణ్ణి ఏం చేయాలట? మెచ్చుకోవాలి. మనం ఆల్రెడీ ఇందాక చదువుకున్నటువంటి 92వ కీర్తనలో 8వ వచనంలో కనుక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా ఉండువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని మెచ్చుకోవడం అంటే ఆయనే మన ఆలోచనలలో ఎప్పుడు ఎలా ఉండాలి? మహోన్నతుడుగా ఉండాలి. అంటే గొప్పవాడిగా ఉండాలి, అత్యున్నతుడుగా ఉండాలి. ఈరోజు మన బిడ్డలు ఏమైనా సాధిస్తే నా కడుపును పుట్టింది కాబట్టి అలా సాధించగలిగింది, నాలో ఉన్న లక్షణాలు నా బిడ్డలకు వచ్చినాయి అని మన బిడ్డల పట్ల ఒక రకమైనటువంటి గొప్ప ఆలోచనలు మనకు ఎలా ఉంటాయో అలాగే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని పట్ల కూడా ఒక మహోన్నతమైన ఆలోచన మనకు ఉండాలి. అయ్యో, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆషామాషి దేవుడు కాదు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు తక్కువ దేవుడు కాదు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నా కొరకు ప్రాణమే పెట్టినటువంటి వాడు, తన ప్రాణము కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించినటువంటి వాడు, నా కొరకు రక్తాన్నే కాల్చిన వాడు, నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన వాడు, నా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన వాడు. అలాంటి మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివాసము చేసే పరిశుద్ధ దేవుడు అని దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? మెచ్చుకోవాలి. అలాంటి ఆలోచన మనకు ఉండాలి. మరి మన దేవుణ్ణి గురించినటువంటి ఆలోచన ఎప్పుడైనా అలా మనకి ఉంటుందా? అలాంటి ఆలోచనే కనుక మనకు ఉంటే దేవుని సన్నిధి విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటాం? అయ్యో, మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి నేను వెళ్తున్నానే, పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించడానికి నేను వెళ్తున్నానే అని ప్రతిరోజు మన పనులకు వెళ్ళేదానికన్నా ఈరోజు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడు వచ్చేస్తాం? ముందుగానే వచ్చేస్తాం. అంటే మన ఆలోచనల్లో దేవుని గురించినటువంటి ఆలోచన లేదు, అలాంటి ఆసక్తి మనకి లేదనే చెప్పాలి. మరి ఈరోజు ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించాడు, ఆయన మహిమ కొరకే మనల్ని సృజించాడు, ఆయన మహిమ కొరకే మనల్ని బ్రతికిస్తున్నాడు, మనకి ఆయుష్నిస్తున్నాడు, మనకి కావలసిన సమస్త ఈవిని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంటే మనం ఎంతవరకు ఆయన్ని మహిమపరచగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన్ని మహిమపరచడం అంటే మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? దేవుణ్ణి మెచ్చుకోవడం. చాలాసార్లు ఎలా ఉంటాయో తెలుసా? కొన్నిసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దేవుడు ఏది ఇచ్చినా కూడా ఆయన్ని ఏం చేయడం రావాలి? మనకి మహిమపరచడం రావాలి. కొన్నిసార్లు కొన్ని దేవుని యొక్క ఆలోచనలు మనం గ్రహించలేం. అందుకని ఇక్కడ 92వ కీర్తనలో ఉంటుంది కదా, నీ ఆలోచనలు 5వ వచనంలో, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపలేరు, వివేచింపలేరు. అలాగే మనము కూడా చాలాసార్లు దేవుని మహిమపరచడం అంటే ఆయన ఆలోచనల్ని గ్రహించలేము. ఇలాగే ఒక వ్యక్తి ఒక వేరే ఊరు ప్రయాణం చేస్తున్నాడట. ప్రయాణం చేస్తా వెళ్తున్నాడట. వెళ్తుంటే చాలా ఎండలుగా ఉంటున్నాయి కదా, ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నాడట. కూర్చుంటే ఆ మర్రి చెట్టు, మర్రికాయ ఉంటుంది కదా చిన్నగా ఎర్రగా, చూశారు కదా మీరు చాలా మంది. ఆ మర్రికాయని చూసి ఇలా పట్టుకుని, అయ్యో దేవుడు ఏంటి అసలు, దేవుడికి ఏమీ తెలియదు, ఈ చెట్టు చూస్తే పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్నగా కాయ, అసలు దేవుడికి ఏం తెలుసు అనుకుంటున్నాడట. తన ఎదురుగా గుమ్మడిపాలు కనిపించిందట. గుమ్మడికాయ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది కదా, చూడు
ఆ చిన్న పాకేమో ఇంత కాయ పుట్టించాడు, కానీ ఇంత పెద్ద చెట్టుకి ఎంత చిన్న కాయ పుట్టించాడు అని అనుకున్నాడట ఆలోచనలో. అనుకున్న తర్వాత ఎండగా ఉంది కదా అని కాసేపు అలా చల్లగా గాలి వేస్తుంటే పడుకున్నాడట. తను పడుకుని లేచేసరికి తన పొట్ట మీద మర్రికాయ కనిపించిందట. అప్పుడు అర్థమైందట దేవుని ఆలోచన. ఒకవేళ అంత పెద్ద చెట్టుకి దేవుడే కనుక గుమ్మడికాయనే కనుక కాయనిస్తే, అతను లేచి చూసేసరికి ఆ గుమ్మడికాయ పైనుంచి పడితే గుమ్మడికాయ పగులు పొట్ట కూడా పగులుతుంది అనమాట. అంటే దేవుని యొక్క ఆలోచనల ముందు ఏం చేయలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. దేవుని యొక్క అతి గంభీరమైనటువంటి ఆలోచనల్ని వివేచించలేకపోయాడు. తరువాత అర్థమైంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చేసేటువంటి కార్యాలు ఒక్కొక్కసారి మనకి మంచి జరగవచ్చు, లేక కీడు జరగవచ్చు. కీడు జరిగినప్పుడు దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని ఏమాత్రం మనం అనుకోక్కర్లేదు. ఈ కీడు వెనక దేవుడు ఏం దాచించాడు చెప్పండి? మేలు దాచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇలా జరుగుతుంది, నా పరిస్థితులు ఇలాగ ఎందుకు తారుమారైపోతున్నాయి, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, ఏంటి దేవుడు నన్నే ఇలాగ పరీక్షిస్తున్నాడు, లేకపోతే నాకే ఎందుకు దేవుడు ఇలాగ అనుమతిస్తున్నాడు అని ఏ మాత్రము కూడా మనం అనుకోనక్కర్లేదు. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా అత్యున్నతుడే. ఆయన ఏదైనా కూడా చేయగలడు. కాబట్టి ఆయన ఆలోచనలు మనం గ్రహించగలగాలి. ఈ రోజు మనం ఇలాగ కష్టాల గుండా వెళ్తున్నాం, నష్టాల గుండా వెళ్తున్నాము అంటే కొన్ని పాఠాలు మనకి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేర్పిస్తున్నాడు. మరి నేర్చుకోకుండా పాఠాలు మనకు ఎలా వస్తాయి, నేర్చుకోకుండా అనుభవాలు మనకు ఎలా వస్తాయి? అవన్నీ కూడా నేర్పించడానికి వాటి గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా ఏది జరిగినా మంచి జరిగితేనే కాదు, ఏది జరిగినా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? మెచ్చుకోవాలి. అదే దేవుణ్ణి మహిమపరచడం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏమిటి అంటే ఆరాధించడం. మహిమపరచడం అంటే ఏంటి చెప్పండి? ఆరాధించడం. ఈ ఆరాధించడం గురించి దేవుని వాక్యంలో చాలా మాటలు ఉంటాయి. దేవుని వాక్యంలో ఎక్కడైనా సరే మొక్కుట అని కానీ, పూజించుట అని కానీ, సేవించుట అని కానీ, సాగిల పడుట అని కానీ, ఇలాంటి పదాలు ఎక్కడ కనిపించినా దానికి అర్థం ఏమిటి అంటే ఆరాధించడం అనే అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించడం అంటే పూజించడం దేవుణ్ణి. ఈ మాట ఆరాధించడం అనే మాట మనకి కనుక హీబ్రూలో కనుక చూస్తే దీన్ని ఏమన్నారు అంటే ప్రుస్కోనియా అన్నారు. హీబ్రూలో ఈ మాటను ఆరాధించడం అనే మాటను ఏమన్నారు తెలుసా అండి? ప్రుస్కోనియా అన్నారు. ప్రుస్కోనియా అంటే అర్థం ఏంటో తెలుసా? ఉదాహరణకి మనం ఎక్కడికైనా ఒక నెల రోజులు వెళ్ళిపోయాం. మన ఇంట్లో చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు కదా, వాటిని విడిచిపెట్టి ఒక నెల రోజులు కనిపించకుండా ఎక్కడికో ఊరు వెళ్ళిపోయాం. ఊరు వెళ్ళిపోతే నెల రోజుల తర్వాత వచ్చాం. వెంటనే మనల్ని చూడగానే అదేం చేస్తుంది? మనం పెంచుకున్నటువంటి ఆ కుక్క ఏం చేస్తుంది? మన పై నుంచి కింద వరకు మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? నాకేస్తా ఉంటుంది. అంటే యజమానుని మీద తనకున్నటువంటి ఆ ప్రేమ, తను అంతగా మనల్ని ఇష్టపడుతుంది, మనల్ని మొక్కడం అన్నట్లుగానే అర్థం వస్తుంది అనమాట. అంటే తను మన ఎడల ఎంతగా విశ్వాసం చూపుతుందో, ఎంత విశ్వసనీయంగా ఉందో తను చేతల్లో ఏం చేస్తా చెప్పండి? కనపరుస్తుంది. అలాగనే ప్రుస్కోనియా అనేసారంటే యజమానుని యొక్క పాదాల యొక్క మనం ఏం చేయాలి చెప్పండి? మోకాళ్ళ మీద ఆయన పాదాలని ముద్దాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన పాదాలను ఏం చేయడం చెప్పండి? ముద్దాడడం. ఇదే ప్రుస్కోనియా అంటే. దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవుణ్ణి మహిమపరచడం అంటే మరి ఎంతవరకు ఆయన్ని ముద్దాడగలుగుతున్నాం? ఆయన పాదాలు ముద్దాడగలుగుతున్నామా? ఆ కుక్క చూపించేటువంటి ఆ విశ్వసనీయత మనలో దేవుని పట్ల ఏమైనా ఉందా? దేవుని విషయంలో అంత విశ్వసనీయత మనం చూపించగలుగుతున్నామా అనేది మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మూడవదిగా కూడా మనం ఆలోచన చేద్దాం. మహిమపరచడం అంటే ఏమిటి అనేసనంటే మూడవదిగా ఏంటో తెలుసా? మన ప్రేమలన్నీ దేవునికే చెందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్రెడీ గడిచిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, ధనం విషయంలో కానివ్వండి, ఆఖరికి మన సొంత ప్రాణమైనా కానివ్వండి, వాటన్నిటికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణి ఎక్కువ
ప్రేమించాలి. అదే దేవుని మహిమపరచడం అంటే. మరి ఈరోజు వాటన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. ఆయన మహిమ కొరకే మనల్ని పుట్టించాడు, ఆయన మహిమ కొరకే మనల్ని సృజించుకున్నాడు. మరి ఎంతవరకు మన ప్రేమని ఆయనకి వేస్తున్నాం? అలాగనే ఆలోచన చేస్తే ఒక్కసారి యేసయ్యని ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కూడా ఆలోచన చేస్తే, తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసయ్యని నేను మీకు ఇవ్వను అన్నాడు అనుకోండి, మనకి రక్షణ వద్దునా చెప్పండి? రక్షణ రాదు కదా. అంటే తన ప్రియ కుమారుని కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించాడు తండ్రి? మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే తన ప్రియ కుమారుని మనకి ఇచ్చేశాడు. మన మీద ఉన్నటువంటి ప్రేమతో తన ప్రియ కుమారుడు కన్నా మనమే ఎక్కువ తండ్రి అయినటువంటి దేవునికి. అలాగని యేసయ్య, ఒకవేళ యేసయ్య కూడా తండ్రి పంపితే పంపాడు, నేను నా ప్రాణాన్ని ఎందుకు ఇస్తాను? నా ప్రాణాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే మనకి రక్షణ వద్దునా చెప్పండి? నిత్య జీవం వద్దునా? రాదు కదా. తన ప్రాణం కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించాడు యేసయ్య కూడా? మనల్ని, నిన్ను నన్నే ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఇంతగా పరిశుద్ధాత్ముడు కూడా, నేను ప్రయాసపడను, వాళ్ళని ఒప్పించను, వాళ్ళు నా మాట వినట్లేదు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను దుఃఖపరుస్తున్నారు, నన్ను మోసగిస్తున్నారు, నన్ను ఆయాసపరుస్తున్నారని మనల్ని విడిచిపెట్టేస్తా ఉంటే మనం ఇంకెలాగ ఆయన కృపాసనానికి చేరగలుగుతాం? ఇంకెలాగ దేవుని పాదాల దగ్గరికి చేరగలుగుతాం? పరిశుద్ధాత్ముని యొక్క పరిచర్య, క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని మలచాలని ఎంతగా ప్రయాసపడుతున్నాడు అంటే, వీళ్ళ ముగ్గురు యొక్క త్రిత్వ దేవుని యొక్క పరిచర్యను కనుక మనం ఆలోచన చేస్తే, వారికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు? మనల్ని ప్రేమిస్తున్నారు. మరి అలాంటి దేవుణ్ణి మనము మన ప్రేమలన్నీ ఎవరెవరికో ఇచ్చేస్తే ఇక దేవుణ్ణి ఏం ఆరాధించగలుగుతున్నాం? దేవుని మహిమ కొరకు ఏం జీవించగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. దేవుణ్ణి మహిమ పరచడం అంటే మన ప్రేమలన్నీ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. దేవుని తర్వాతే ఏదైనా. ఆయన కన్నా మనకి ఏది కూడా ఏం కాదు చెప్పండి? ఎక్కువ కాదు. అప్పుడే దేవుణ్ణి మహిమపరచిన వారం అవుతాం. నాలుగవదిగా కూడా చెప్తున్నాను, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను ప్రభు అని ఆయన ఎదుట చేతులు కట్టుకుని నిలబడడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నాలుగవది, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని ఆయన ఎదుట చేతులు కట్టుకోవాలి. ఒబీడియంట్, విధేయత చూపించాలి. అదే దేవుణ్ణి మహిమపరచడం. మరి ఈరోజు ఎంతవరకు దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం? ఎంతవరకు ప్రభువా నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చేతులు కట్టుకుని నిలబడగలుగుతున్నావా? ఒక యజమాని దగ్గర దాసుడు ఏమంటాడు చెప్పండి? మీరు ఏం చెప్తే అదే చేస్తానండి అంటాడు. మరి ఈరోజు ఒక యజమానికి లోబడినట్లుగా, లేకపోతే కుటుంబంలో పెద్దవారికి పిల్లలు లోబడినట్లుగా, లేకపోతే భర్తకి భార్య లోబడినట్లుగా క్రీస్తుకి సంఘం లోబడగలుగుతుందా అనేది ఎంతైనా కూడా మనం ఏం చేయగలగాలి? ప్రశ్నించుకోవాలి. దేవుని మహిమ కొరకే నన్ను పుట్టించాడు కదా, మరి దేవుణ్ణి ఎంతవరకు నేను మహిమపరచగలుగుతున్నాను? మహిమపరచడం అంటే ఆయనకు విధేయత చూపించడం, ఆయన మాటకు లోబడడం. లోబడినప్పుడే ఆయన్ని మహిమపరచిన వారం అవుతాం. లోబడకుండా దేవుని మహిమ కొరకే నేను జీవిస్తానండి అని చెప్పుకుంటా ఉంటే ఇక దేవుని మహిమపరచిన వారం మనం ఏమాత్రం కూడా అవ్వం. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని మహిమపరచగలుగుతున్నాం? మనం ఎగ్జాంపుల్గా చూడాలంటే, పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఆయన ఏది చెప్తే అది చేయడానికి చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ఆయన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మానవుడు, దూతల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి మానవుడు మాత్రం దేవుని మాటకి ఏం చేయట్లేదు? లోబడట్లేదు. ఏ దూత కోసమైనా దేవుడు ప్రాణం పెట్టాడా? ఏ దూత కోసమైనా రక్తం కాచాడా చెప్పండి? మీ బైబిల్లో ఉందేమో చెప్పండి. నా బైబిల్లో అయితే ఏ దూత కోసం దేవుడు ప్రాణం పెట్టినట్లుగా లేదు. అంటే దూతల కన్నా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ దూతలు ప్రభువా నువ్వేం చెప్తావో చెప్పు, చేస్తాం. రఫాయేలుని పిలిచి నువ్వు యుద్ధం చేయంటే చేస్తుంది. గబ్రియేలుని పిలిచి నువ్వు పలానా వర్తమానం తీసుకువెళ్ళు అంటే తీసుకువెళ్తుంది. ఇలా దూతలు కూడా దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంటుంటే, మరి ఈరోజు దేవుడి రక్తం చేత కడగబడి క్రీస్తు మహిమ కోసం పుట్టించబడినటువంటి, సృజించబడినటువంటి మనం ఎంతవరకు ఆయన మాటకు లోబడగలుగుతున్నాం?
వెళ్తున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఆయన మాటకు లోబడితే దేవుణ్ణి మహిమపరచినట్లు ఎన్నిసార్లు అవిధేయత చూపించినా మనం దేవుణ్ణి మహిమపరచలేనట్లే మన జీవితాల ద్వారా. మన జీవితాన్ని ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. 4 మాటలు చెప్పాను. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి చెప్పండి? మొట్టమొదటిది దేవుణ్ణి మెచ్చుకోవడం, రెండవది దేవుణ్ణి ఆరాధించడం, మూడవది మన ప్రేమలన్నీ ఆయనకే చెందేటట్లు చూసుకోవడం, నాలుగవది నువ్వేం చెప్తే అదే చేస్తాను ప్రభా అని చేతులు కట్టుకోవడం, విధేయత చూపడం. ఈ 4 విషయాలు కనుక మనం చేస్తే ఏం చేసినట్లు చెప్పండి? దేవుణ్ణి మహిమపరచినట్లు అవుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పుట్టించాడో, ఏ ప్రణాళికతో మనల్ని సృజించాడో, మన యొక్క గురి లక్ష్యాన్ని మనం ఏం చేసిన వారం అవుతాం? సాధించినట్లు అవుతాం. గురి యొక్కకు చేరుకున్న వారం అవుతాం. లక్ష్యాన్ని సాధించిన వారం అవుతాం. కానీ 4 విషయాల్లో ఏది చేయకపోయినా దేవుణ్ణి మహిమపరచిన వారం అవ్వం. అప్పుడు మీరు అనొచ్చు, ఎలా మహిమపరచాలండి పాస్టర్ గారు అనొచ్చు. మహిమపరచడం అంటే ఏంటో 4 విషయాలు చెప్పాను నేను. ఇప్పుడు ఎలా మహిమపరచాలండి దేవుణ్ణి అనే క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకి ఈ జనరేషన్లో ఎక్కువ ఏమి ఎక్కువైపోతున్నాయి చెప్పండి? క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి కదండి. ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఎలా మహిమపరచాలండి అనేసి అంటూ ఉంటాం. ఎలా మహిమపరచాలో ఒక 5 విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను రండి. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో చూసాం, ఎలా మహిమపరచాలి అనే విషయాన్ని కూడా చూద్దాం. మొట్టమొదటిదిగా దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనేసానంటే ఖచ్చితమైనటువంటి ఒప్పుకోలు. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఖచ్చితమైన ఒప్పుకోలుతో దేవుణ్ణి మహిమపరచాలి. ఖచ్చితమైన ఒప్పుకోలతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటో నేను అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఎగ్జాంపుల్గా సిలువలో ఉన్నటువంటి 2వ దొంగ ఉన్నాడు. సిలువ వేయబడినటువంటి 2వ దొంగ, యేసయ్య అటు ఇటు సిలువ వేయబడ్డారు కదా 2 దొంగలు. ఆ 2వ దొంగ యేసయ్యని చూసి ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. ఏమనో తెలుసా? ఈ శిక్షా విధికి మేము అర్హులమే. మేము చేసినటువంటి తప్పులను బట్టి, పాపాలను బట్టి, అపరాధాలను బట్టి ఈ శిక్షా విధి మాకు కరెక్టే, రైటే. కానీ ప్రభువా నన్ను ఏం చెయ్యి, క్షమించని ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క క్షమాపణ పొందుకోగలిగాడు. ఆ ఖచ్చితమైన ఒప్పుకోలను బట్టి దేవుణ్ణి మహిమపరచగలిగాడు. దేవునికి స్తోత్రం. మొదటి దొంగ ఏం చేశాడు? ఒప్పుకున్నాడా? లేదు, నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను రక్షించు, నువ్వు రక్షించుకో అని దేవుని ఎగతాళిగా మాట్లాడిన వాడిగా చూస్తున్నాం. అంటే అలా మాట్లాడడాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచలేదు. ఈ 2వ దొంగ ఖచ్చితమైన ఒప్పుకోలను బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. దీనికి నేను రిఫరెన్స్ ఇస్తున్నాను రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయగా నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ ఆకానుతో చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నా కుమారుడివైన ఆకాను, నువ్వు ఏం చేసావో అది ఖచ్చితంగా ఒప్పుకో. ఒప్పుకోవడం వల్ల ఏం చేసిన వాడు అవుతావు? దేవుణ్ణి మహిమపరిచిన వాడు అవుతావు. ఖచ్చితంగా ఒప్పుకుని నువ్వేం చేసావో అదంతా నాకు తెలియచేయి అని ఆకాన్తో చెప్తున్నాడు. ఈ హిస్టరీ అంతా మనకు తెలుసు కదా. శాపగ్రస్తమైన దాంట్లో కొంత తీసుకుని ఆకాన్ ఏం చేశాడు చెప్పండి? తన గుడారపు ద్వారం కింద భూమిలో కప్పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అందును బట్టి వీళ్ళు హాయి పట్టణాన్ని జయించలేక ఓటమి ఎదురైంది. ఆకాన్ చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆ ఓటమి ఎందుకు ఎదురయ్యింది అని దేవుడి దగ్గర విచారణ చేశాడు యెహోషువ. పరిశీలన చేసుకున్నాడు. పరిశీలన చేసుకున్నప్పుడు దేవుడు ఎవరిని చూపించాడు? ఆకాన్ని చూపించాడు. ఈ రోజు కూడా మన కుటుంబాల్లో చాలా సార్లు ఒక బలహీనతే రానివ్వండి, ఒక నష్టమే రానివ్వండి, కష్టమే రానివ్వండి, ఇరుకు రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, ఆర్థికమైనటువంటి ఆరోగ్యపరమైన ఆర్థికపరమైనటువంటి సమస్యలు రానివ్వండి, ముందుగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఏ విషయంలో దేవుని దగ్గర తప్పిపోయాం, ఏ విషయంలో దేవుని వాక్య పరిధి దాటేశాం, ఏ విషయంలో దేవుని వాక్యాన్ని అతిక్రమించేసాం అని మనల్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. అలాగే కనుక మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా
అని ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడు, నేను చెయ్యొద్దన్నది మీరు చేశారు కనుకనే మీకు ఏమొచ్చింది, వాటి మీద వచ్చింది, అపజయం ఎదురయ్యింది అని దేవుడు చెప్పినప్పుడు ఆకాన్ని చూపించాడు. అప్పుడు ఆకాన్ దగ్గరకు వచ్చి యెహోషువ చెప్తున్న మాట, నువ్వు చేసిన దాన్ని ఖచ్చితంగా ఏం చెయ్యి, ఒప్పుకోవడం వల్ల దేవుణ్ణి మహిమపరచిన వాడు అవుతావు అని చెప్తున్నాడు. అంటే ఎలా దేవుణ్ణి మహిమపరచాలో తెలుసా? ఈరోజు మనం చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా, నా మట్టుకు నేను పరిశుద్ధురాల్ని అనేసి అని అనుకుంటా ఉంటాం. ఎవరి మట్టుకు వాళ్ళు, నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు. నేను పరిశుద్ధురాల్ని, పరిశుద్ధుడిని, నాలో ఏ పాపం లేదు, ఏ తప్పిదం లేదు అని చాలాసార్లు మన అపరాధాలని, పాపాలని, తప్పిదాన్ని ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, కప్పేస్తూ ఉంటాం. కానీ కప్పడం వల్ల దేవునికి మహిమ కాదు. ఎప్పుడైతే దేవుని సొంత ప్రభు అవ్వాలి, నా విషయంలో నేను తప్పిపోయాను ప్రభు, నా ఆలోచనలు బట్టి తప్పిపోయాను ప్రభు, నా చూపులు బట్టి తప్పిపోయాను ప్రభు, లేకపోతే నా మాటలు బట్టి తప్పిపోయాను ప్రభు, నా నడవడికను బట్టి తప్పిపోయాను, నా ప్రవర్తనను బట్టి తప్పిపోయాను అని ఇలాగున గనక దేవుని సందులో ఒప్పుకుంటే అప్పుడు ఏమొస్తుందో తెలుసా, దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చేసేటువంటి పని ఏంటో తెలుసా, అస్సలు తప్పులు ఏం చేయ చెప్పండి, ఒప్పుకోరు. మన తప్పులేంటో మనకు తెలుసా లేదా? నేను చేసిన తప్పేంటో నాకు తెలుసు, మీరు చేసిన తప్పేంటో మీకు తెలుసు. కానీ మరలా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాప ప్రార్థనలు ఏమంటారో తెలుసా, తెలివైన ప్రార్థనలు చేస్తారు. ఏమన్నా తెలుసా, ప్రభువా నేను ఏమైనా తప్పు చేశానేమో క్షమించు. ఏమంటారు చెప్పండి, ఏం చేసావో లేదో నీకు తెలీదా, కానీ పలానా తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించానేసి ఒప్పుకోరు. చేశానేమో చూడు, నువ్వే ఎదిరించేదాన్ని, క్షమించు అంటే ఎలా ఉంది చెప్పండి. చేసిన ఒప్పుకోవడానికి కూడా ఇగో అడ్డొచ్చేస్తుంది అన్నమాట. దేవుని దగ్గర ఏమొచ్చేస్తుంది, ఇగో అడ్డొచ్చేస్తుంది. చేసిన తప్పు మనకు తెలీదా, తెలుసు, కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి కూడా ఇగో అడ్డొచ్చేసి నువ్వే చూడు, నువ్వే క్షమించు అని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, కప్పిపుచ్చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు, ఒప్పిస్తూ ఉంటాడు. రాత్రి కుమారి గారు వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు నాకు అది అనిపించింది. గడిచినటువంటి ఆల్రెడీ నాకు సాక్ష్యంలో చెప్పాను కదా, సేవకు రేపు వారంలో పెట్టేసుకోమా మీటింగ్ అనేసి అంటే వద్దులేండి అయ్యారు అనేసి అనడం, ఆమెని పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, నువ్వు దేవుని దైవ సేవకుని యొక్క మాట తిరస్కరించావు, ఇది కరెక్టేనా అని గద్దిస్తూ ఉంటే రాత్రి చెప్తుంది ఆమె, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలనుకున్నానండి అని. అప్పుడు పాస్టర్ గారు లోపల ఉన్నారు కాబట్టి పాస్టర్ గారితో చెప్పండి అనేసి చెప్పింది ఆమె. అంటే ఒక ఒప్పుకోలు పరిశుద్ధాత్ముడు చాలాసార్లు మనల్ని ఏం చేస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటాడు. సేవకునికి విరోధంగా మాట్లాడినా, సేవకురాలకు విరోధంగా మాట్లాడినా, లేకపోతే పరిశుద్ధులకు విరోధంగా మాట్లాడినా, తోటి సహోదరికి విరుద్ధంగా మాట్లాడినా, విరుద్ధమైన ఆలోచనలు మనలో కలిగి ఉన్నా కూడా చాలాసార్లు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు చెప్పండి, ఒప్పిస్తాడు. ఆయన ఒప్పించినప్పుడు మనం ఒప్పుకుంటే ఏం చేసినట్లు, దేవుని మహిమపరిచినట్లు. ఒప్పుకోలేదనుకోండి, మన మనస్సాక్షిని ఇక వాత వేయబడిపోతుంది. తర్వాత పరిశుద్ధాత్ముడు ఒప్పించడు, ఇక మనం ఎలా ఉంటాము అనేసి అంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, తెల్ల పావురాల్లో నల్ల కాకిలా ఉంటుంది మన జీవితం. తెలుసా అండి మీకు? తెల్ల పావురాలు, సంఘంలో పరిశుద్ధులు అందరూ తెల్ల పావురాలే, కానీ అందులో ఒక నల్ల కాకి ఉందట. వాత వేయబడిన మనస్సాక్షి, ఒప్పుకోలేనటువంటి స్థితి కలిగిన వారు నల్ల కాకితోనే సమానం. ఆ పరిశుద్ధమైనటువంటి తెల్ల పావురాల గుంపులో నేను కూడా ఉండాలి అనుకుందట ఒక కాకి. కానీ పావురాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. కాకి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కాబట్టి ఇది కాదు పని అని ఇటుకు బట్టి దగ్గర ఇటుకు కాల్చినటువంటి ఆ బూడిదలోకి వెళ్ళి అటు ఇటు పొరుపుకుందట. ఎలాగా మారింది, తెల్లగా మారింది. వచ్చి పావురాల గుంపులో కలిసిందట. కలిస్తే పావురాల రంగంటే వచ్చింది, కానీ నడక మాత్రం ఎలా ఉంది, వంకరగా నడుస్తుంది. కాకి నడక చూసారా, వంకరగానే నడుస్తుంది కదా, వంకరగానే నడుస్తుంది. దాని అరుపు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చెప్పండి, కావు కావునని పెద్దగా ఉంటుంది. పావురాలు ములుగుతూ ఉంటాయి, చిన్నగా ఉంటుంది. అంటే ఏ విషయమైనా కలగలుగుతుందో చెప్పండి. ఒక్కసారిగా వర్షం వచ్చింది, దాని రంగంతా బయటపడిపోయింది. ఈరోజు మనము కూడా క్రైస్తవ సమాజంలో పరిశుద్ధుల మధ్యలో, తెల్ల పావురాల మధ్యలో నల్ల కాకి వలె నేను పరిశుద్ధురాన్నే, నేను పరిశుద్ధుడిని అని ఎంత వేషం వేసి తిరిగినా మన రంగు ఏమైపోద్ది చెప్పండి, బయటపడిపోద్ది. అందుకని మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ముందే దేవుని
సన్నిధిలో ఒప్పేసుకుందాం. ఒకవేళ ఎవరి మీద అయినా విరోధం పెట్టుకున్నామా, వాళ్ళతో ఒప్పేసుకుందాం. వాళ్ళ మీద విరోధం ఏమైనా ఉంటే ఏం చేయాలి, వాళ్ళతో ఒప్పేసుకోవాలి. అది కరెక్ట్ అయినటువంటి విషయం. ఒప్పుకుంటే చీప్ అయిపోతానేమో, నిజంగా చూస్తానేమో, ఇది మనకు అక్కర్లేదు. వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయినా కానీ దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఒక సంఘంలో ఒక సేవకుని విషయంలో చాలా విరుద్ధమైనటువంటి పనులు చేశారట కొంతమంది. వాళ్ళ తర్వాత దేవుని పరిశుద్ధాత్ముడు వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు ఎలాగనంటే ఆ సేవకుని యొక్క కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. ఏమన్నా తెలుసా, మీతోనే ఉంటూ మీ వెనకాల గోతులు తీసామండి, మీ గురించి రకరకాలుగా చెడుగా మాట్లాడామండి, సేవకుడు మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఒప్పిస్తున్నాడు అని వాళ్ళు అలాగున సేవకుని బతిమాలినప్పుడు దేవుని నామం ఎంతగానో మహిమపరచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఒప్పుకుంటే, ఒప్పుకొనటం ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి, దేవునికి మహిమ కలుగుతుంది. అంటే ఎలా మహిమపరచాలి అంటే ఖచ్చితమైన ఒప్పుకోలను బట్టి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. ఒప్పుకోకపోతే ఏమాత్రం కూడా మహిమపరచలేదు. మరి ఈరోజు ఎంతవరకు మహిమపరచగలుగుతున్నాం? లోక విషయాల్లో చాలాసార్లు తప్పిపోతున్నాం. లోక సంప్రదాయాలు, లోక మర్యాదను అనుసరించేస్తున్నాం. వాటన్నిటినీ విడిచిపెడదాం. పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. లోకం నుండి వేరు చేశాడు దేవుడు. వేరుగానే బ్రతుకుదాం. ఈరోజు లోకంతో మమేకమైపోవద్దు. లోకంతో మమేకమైపోతే దేవుని నామానికి మహిమ కాదు. వేరుగా ఉంటేనే దేవుని నామం మహిమపరచబడుతుంది. నేను అనుకుంటున్నాను, ఉదాహరణకి రేపు ఒకటి ఉందేమో, ఏంటి చెప్పండి, రేపు ఏముంది? రాఖీ. ఎంతమంది కట్టించుకుంటారు పురుషులు? ఆల్రెడీ కట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారేమో చాలా మంది. అది ఏ విధానం చెప్పండి? అన్య విధానం, లోక విధానం. మరి మనలో ఎందుకు అలా కట్టించుకోవడం వల్ల దేవుని నామాన్ని మహిమపరుస్తున్నామా? దేవునికి మహిమకరంగా ఉండగలుగుతున్నామా? దేవుడు మనల్ని పుట్టించింది ఎందుకు? లోక విధానం ఆచరించడానిక, లోక పద్ధతులను అవలంబించడానిక? ఒక్కసారి మనం ఎంతైనా ఆలోచన చేద్దాం. దేవుని మహిమపరచడం అంటే ఏంటి చెప్పండి? ఖచ్చితమైన ఒప్పుకోలు. ఒకవేళ పొరపాటు చేశామా, ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఎవరి విషయంలో అన్నా చేశామా, వాళ్ళ దగ్గర ఒప్పుకుందాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం అనే విషయాన్ని ఆలోచన చేయాలి. రెండవదిగా దేవుని మహిమపరచడం అంటే ఏంటి? అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఎలా దేవుణ్ణి మహిమపరచాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించి రాస్తున్నారు పౌలు గారు అనేసానంటే, అబ్రహాము శారాల గురించి రాస్తున్నారు. వారు వృద్ధాప్యానికి వచ్చేసారు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టేసరికి వయసు ఎంత చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? మీరు చెప్పేది కరెక్టే, నేను అన్నిసార్లు అంటున్నానని మీరు అనుమానం వస్తుంది అనమాట, తప్పేమో అనేసని. 100 సంవత్సరాల వయసులో అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అంత వృద్ధాప్యంలో కూడా వారు ఎలా ఉన్నారు? అసలు కనుక మనకి వయసు దాటిపోతే ఏమనిపిస్తుంది? ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదులే, పుట్టర్లే అని ఆ నమ్మకాన్ని వదిలేసుకుంటాం, ఆశని వదిలేసుకుంటాం. కానీ ఇక్కడ అబ్రహాము శారాతో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమో తెలుసా? నేను మీకేమిస్తాను? బిడ్డనిస్తాను, సంతానాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళ వయసు గతించిపోతుంది. శారా ముసలిదైపోయింది, గర్భసంచి ఉడికిపోయింది, శ్రీధర్మం నిలిచిపోయింది. ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదు. డాక్టర్లు చెప్పే మాట ఏంటి? ఖచ్చితంగా ఆడవాళ్ళకి డేట్స్ ఆగిపోయినాయా, ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదు అది ఖచ్చితంగా చెప్తారు. గర్భసంచి ముడతలు పడిపోయింది, ఉడికిపోయింది, బలం తగ్గిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పేశారు. అయినా కానీ వీళ్ళ యొక్క విశ్వాసం ఏమిటి అనేసనంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు అని విశ్వసించారు. దేవునికి స్తోత్రం. అలా విశ్వసించడం ద్వారా ఏం కలిగిందట? దేవునికి మహిమ కలిగిందట. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంటే
దేవుని మహిమ పరచాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఖచ్చితమైన ఒప్పుకోలుతో దేవుణ్ణి మహిమ పరచాలి. రెండవది దేవుణ్ణి ఎలా మహిమ పరచాలి? కదలని విశ్వాసంతో మహిమ పరచాలి. ఎలా మహిమ పరచాలి చెప్పండి? కదలని విశ్వాసం. మన ఎదుట పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఎలా అయినా ఉండనివ్వండి, ఇది జరగదు అనే పరిస్థితి రానివ్వండి, కానీ దేవుడు ఏమన్నాడు? జరుగుతుంది అని వాగ్దానం చేశాడు, జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయాలి? లోకమంతా, వైద్యులంతా, లేకపోతే మనకు తెలిసిన వారంతా, అనుభవజ్ఞులంతా, పెద్దవారంతా జరగదు జరగదు జరగదు, జరగడానికి ఆస్కారమే లేదు, జరగడానికి అవకాశమే లేదు, ఎలా జరుగుతుంది అని జరగకపోవడానికి ఎన్నో రీజన్స్ చూపించారు. అయినా మన విశ్వాసంలో ఏమైపోకూడదు, మనం చల్లారిపోకూడదు. ఎందుకంటే జరగలేని పరిస్థితులు చుట్టూ ఉన్నా కూడా జరిగించేలా చేయగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనం విశ్వసించింది, మనం నమ్మింది సామాన్యుడైన వాడిని కాదు, సమర్థుడైన దేవుని నమ్మాం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన దేవుణ్ణి నమ్మాం. ఒకప్పుడు అలాగే దేవుడు నేను నీకు సంతానం ఇస్తానని చెప్పినప్పుడు శారాకి కూడా ఏం కలిగింది చెప్పండి? నవ్వుకుంది, నవ్వు వచ్చింది. ఏంటి, గర్భసంచి ఉడికిపోయింది, నాకు పిల్లలు పుడతారా, దేవుడు ఇలా చెప్తున్నాడేంటి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ మనకి ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. ఇది జరగదు, ఇది అవ్వదు అనే పరిస్థితులు కనిపిస్తాయి. అలా కనిపించినా కూడా మన విశ్వాసాన్ని మాత్రం మనం ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టేసుకోవాలి. ఎలా పట్టుకోవాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని జార విడుచుకున్నామంటే దేవుని కార్యాలు చూడలేం. మనం దేవుని కార్యాలు పొందుకోవాలంటే, దేవుని కార్యాన్ని మనం మన జీవితంలో అనుభవించాలి అంటే, దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం పెట్టే పెట్టుబడి ఒక్కటే. అదేంటో తెలుసా? విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఎన్ని వాగ్దానాలైనా స్వతంత్రించుకోవచ్చు, ఎన్ని పనులైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. కానీ ఈరోజు ఇంకా దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నామంటే, విశ్వసించలేకపోతున్నాం, దేవుని కార్యాలు పొందుకోలేకపోతున్నాం, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. ఆలోచన చేద్దాం. కదలని విశ్వాసంతో ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరచాలి. ఈ అబ్రహాం శారాలు కదలని విశ్వాసాన్ని కలిగి ఒక బిడ్డను పొందుకున్నప్పుడు ఎంతగా దేవుని నామం హెచ్చించబడిందో కదా, ఎంతగా దేవుని నామం పైకెత్తబడిందో కదా, ఎంతగా దేవునికి మహిమ వచ్చిందో కదా. నేటి వరకు కూడా మనం ఏం చేస్తున్నాం? కొన్ని వేల సంవత్సరాల క్రితంది ఈ రోజుకి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరొక్కసారి ఏం చేస్తున్నాం? దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు వారిని బట్టి మనం మహిమపరచడానికి వారు కారణమయ్యారు, వారి విశ్వాసం కారణమయ్యింది. ఈ రోజు మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే మనల్ని బట్టి మరొకరు దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారు. అలాగున మనం ఏం చేయాలి చెప్పండి? కదలని విశ్వాసంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకో తెలుసా? ఆదియందు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆదికాండ 1:1 భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఎలా ఉందట? నిరాకారంగాను శూన్యముగాను ఉందట. కానీ శూన్యం అంటే ఏంటి? చీకటి, ఏమీ లేనటువంటి పరిస్థితి. నిరాకారం అంటే ఆకారమే లేదు, అసలు ఏ రూపం కూడా లేదు. అలాంటి నిరాకారమైన పరిస్థితిలో సమస్తానికి ఆకారాన్ని ఇచ్చాడు, శూన్యంలో సృష్టిని కలుగజేశాడు. మరి నా జీవితంలో కూడా ఒకవేళ చీకటి అనుభవాల గుండా వెళ్తున్నామేమో, చీకటి పరిస్థితుల్లో వెళ్తున్నామేమో, చీకటిలో శూన్యంలో సృష్టిని చేయగలిగిన వాడు, నిరాకారంలో ఆకారంలో చేయగలిగినటువంటి వాడు నా దేవుడు ఉన్నాడు అని మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే దేవుణ్ణి మహిమపరచిన వారం అవుతాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం చూస్తే అక్కడ ఉన్నటువంటి జాబితా అంతా మనం ఆలోచన చేస్తే ఎవరు చెప్పండి? విశ్వాస వీరుల జాబితా. వారందరూ విశ్వాసాన్ని బట్టి ఏమేం చేశారో ఎంత క్లీన్ గా రాయబడింది చూడండి. అంటే వారు కలిగిన విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించేశారు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించేసుకున్నారు, కక్కదారిని తప్పించుకున్నారు. ఇక ఎన్ని ఉన్నాయి అంటే విశ్వాసాన్ని బట్టి ఎన్నైనా చేశారు వాళ్ళు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యం పొందుకోగలుగుతాం.
పరచగలుగుతున్నామా, దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామా అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ చాలా మంది అనొచ్చు, ఇంకేం జరుగుతుందిలే అమ్మా, నాలుగు అయిపోయింది కదా అని అనొచ్చు. కానీ అలాంటి మాటలు వినబడినా కూడా ఏ మాత్రం దేవుని మీద నుండి మన విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు, సన్నగిలిపోవద్దు, విశ్వాసంలో బలహీనమయ్యొద్దు, చల్లారిపోవద్దు. ఎలాంటివి ఇంకా ఇంకా మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలి తప్ప తగ్గిపోయే పరిస్థితి రానివ్వకూడదు. కదలని విశ్వాసంతో దేవుణ్ణి ఏం చేయాలి, మహిమపరచాలి. మూడవదిగా దేవుణ్ణి మహిమపరచడం ఎలా? మొట్టమొదటికి ఎలాంటి దాన్ని దేని బట్టి చెప్పండి, ఖచ్చితమైన ఒప్పుకోలను బట్టి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. కదలని విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. మూడవది కూడా మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 15:8 యోహాను సువార్త. మీరు బహుగా పాలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు లగుదురు. అంటే మూడవదిగా మనం ఆలోచన చేస్తాం ఏంటి అంటే, మనం బహుగా ఫలించడం వలన ఏం కలుగుతుందట, తండ్రికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా దేవుని మహిమపరచడం ఎలా అంటే, ఎలా మహిమపరచగలుగుతాం? బహుగా ఫలించడం వలన మహిమపరచగలుగుతాం. అంటే మరి ఈరోజు ఎంతవరకు ఫలించగలుగుతున్నాం? చాలా మంది ఏమంటారో తెలుసా, ఒకప్పుడు తాటాకింట్లో ఉండేవాళ్ళమండి, ఇప్పుడు ఏమో కట్టుకున్నాం, బిల్డింగ్ కట్టుకున్నామండి. ఒకప్పుడు తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నామండి, ఇప్పుడు 10 మందికి పెట్టగలుగుతున్నామండి అంటారు. అంటే భౌతికంగా ఈ ఫలించడం మంచిదే, కాదని కాదు. మరి ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఫలిస్తున్నాం? ఆధ్యాత్మికంగా దేవుడి కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించగలిగాం? ఆధ్యాత్మికంగా దేవుడి సన్నిధికి ఎంతమందిని నడిపించగలిగాం? ఆధ్యాత్మికంగా ఎంతమందిని పురికొల్పగలుగుతున్నాం? ఎంతమంది మన ద్వారా బలపరచబడుతున్నారు? ఎంతమంది మన ద్వారా ఉచ్చరించబడుతున్నారు? ఎంతమంది పురికొల్పబడుతున్నారు? ఎంతమంది బలహీనలైన వారు బలపరచబడుతున్నారు? ఎంతమంది చల్లారిపోయిన వారు తిరిగి మండించబడుతున్నారు? అంటే మనమే చల్లారిపోతే ఇంకా చల్లారిపోయిన వారిని ఏం మండించగలుగుతామండి అనేసి అని అంటూ ఉంటారు. ఫలం అనేది భౌతికంగానే కాదు, భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రీతులుగా ఫలించాలి. అప్పుడే దేవునికి ఏంటి చెప్పండి, మహిమ. దేవుణ్ణి మహిమపరచడం అంటే మనం ఏం చేయాలి చెప్పండి, బహుగా ఫలించాలి. అడవిలో ఉన్నటువంటి చెట్టు ఫలించకపోయినా దాన్ని అడిగేవారు ఎవరు లేరు. అది ఫలిస్తే ఫలిస్తుంది, లేకపోతే మానేస్తుంది. అది దాని ఇష్టం. అది ఫలించినా ఫలించకపోయినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. కానీ మనం దేవుని తోటలో నాటపడ్డాం, అడవిలో ఎక్కడో లేం కదా. ఎక్కడ నాటపడ్డాం చెప్పండి, దేవుని సంఘం అనే తోటలో నాటపడ్డాం. దేవుని సేవకుడి యొక్క పనిలో ఉన్నాం. దేవుని సేవకుడు మనల్ని బాగుగా తవ్వుతున్నాడు, ఎరువు వేస్తున్నాడు, ప్రతిరోజు వాక్యం అనేటువంటి నీరుతో మనల్ని తడుపుతున్నాడు. అలాంటప్పుడు ఫలించకపోతే ఖచ్చితంగా మనకి ఏముంటుంది చెప్పండి, తీర్పు ఉంటుంది కదా, లెక్క ఉంటుంది కదా. మరి ఈరోజు ఒక సేవకుడిని దేవుడు పెట్టి మన కొరకు పని చేయడానికి, పరిచయం చేయడానికి సేవకులను నియమించి మనల్ని ఆయన తోటలో నాటుకుని నువ్వు ఫలిస్తావని, ఆయన్ని ఫలభరితంగా నిన్ను చూసి ఆయన నామం మహిమపరచబడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోనే మనం ఉంటే ఎంతవరకు దేవుడు మనల్ని బట్టి మహిమపరచబడతాడనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఫలం అంటే ఏంటో నేను చెప్తాను. భౌతికంగా మనం ఫలిస్తున్నాం కరెక్టే, ఆధ్యాత్మికంగా కూడా మనం ఫలించాలి కదా. ఫలము అని దేన్ని అంటారు అనేసి అనంటే, దేవుని యొక్క లక్షణాలని లోకానికి చూపించడమే ఫలం. ఫలం అంటే ఏంటి చెప్పండి, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క స్వభావాన్ని ఎవరికి చూపించాలి, లోకానికి చూపించాలి. అదే ఫలం అంటే. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతవరకు మనం ఫలించగలిగాం? దేవుని యొక్క లక్షణాలని ప్రజలు మనలో చూడగలుగుతున్నారా? క్రీస్తుని మనలో చూపించగలుగుతున్నామా? లోకానికి చూపించకుండా లోకంలో కలిసిపోతున్నామా? ఆలోచన చేద్దాం. లోకానికి క్రీస్తుని ఎంతవరకు చూపించగలుగుతున్నాం? మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఆ ప్రేమలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. ఎవరి మీదైనా దయ చూపించామనుకోండి, ఆ దయలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. మనం అందరితోనే సత్యమే మాట్లాడామనుకోండి, ఆ సత్యంలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మన పరిశుద్ధతలో ఎవరు కనిపించాలి? క్రీస్తు కనిపించాలి. ఇవే కదా ఫలం అంటే. మరి ఎంతవరకు మనం ఫలించగలుగుతున్నాం? మనం ఫలించినప్పుడు
దేవునికి ఏం కలుగుతుంది చెప్పండి? మహిమ కలుగుతుంది. మొట్టమొదటిది ఖచ్చితమైన ఒప్పుకోలను బట్టి మహిమపరుస్తాం. రెండవది ఏంటి చెప్పండి? కథలని విశ్వాసంతో మహిమపరుస్తాం. మూడవది బహుగా ఫలించడాన్ని బట్టి మహిమపరుస్తాం. నాలుగవది కూడా నేను త్వరగా చెప్తాను చూడండి. నాలుగవదిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నాలుగవదిగా ఆలోచన చేస్తున్నాం, ఎలా దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయంలో. నాలుగవదిగా ఎలా మహిమపరచాలి అంటే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు అతనికి ఏం కలిగింది అంట? బాధ అనుభవిస్తే, ఒకవేళ శ్రమలు అనుభవిస్తే, అయ్యో దేవుని నమ్ముకున్న తర్వాత నాకు శ్రమలు వచ్చేసినాయే, బాధలు వచ్చేసినాయే, హింసలు వచ్చేసినాయే, కష్టాలు వచ్చేసినాయే అని సనుగుకోకుండా ఏం చేయాలట? క్రైస్తవుని అయ్యాను, క్రీస్తు బిడ్డనయ్యాను అని ఆ పేరును బట్టే దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం క్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో అప్పుడు యుద్ధ భూమిలో అడుగు పెట్టినట్లే. క్రైస్తవుని యొక్క బాట పూల బాట కాదు, ముళ్ళ బాటే. ఖచ్చితంగా మనకి శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఏ మాత్రం కూడా మనం ఏం చేయక్కర్లేదు, భయపడిపోనక్కర్లేదు, అయ్యో అని బెదిరిపోనక్కర్లేదు. క్రీస్తు కొరకు నిలబడగలగాలి. అప్పుడే దేవుని మహిమపరచగలుగుతాం. మరి ఈరోజు మనం అడుగు వేసింది రంగస్థలంలో కాదు, నాటకాలు వేయడానికి, ఒకసారి ఒకలాగా ప్రవర్తించడానికి రంగస్థలంలో మనం అడుగు పెట్టలేదు, రణస్థలంలో అడుగు పెట్టాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేయాల్సింది యుద్ధమే. పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, నిందలు ఎదురవుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏ మాత్రము కూడా బెదిరిపోకుండా ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో గొప్ప హింసలు కలిగినాయి. ఆ హింసల తర్వాత ఆ రాష్ట్రాల్లో తిరిగి దేవుని కొరకైనటువంటి ఉద్యమం వచ్చింది. దేవునికి స్తోత్రం, గొప్ప ఉద్యమం వచ్చింది ఆ శ్రమల తర్వాత. ఈరోజు మన కుటుంబాల్లో కానివ్వండి, మన జీవితాల్లో కానివ్వండి, శ్రమలు వస్తున్నాయా? ఆ శ్రమల తర్వాత మరింతగా క్రీస్తు కొరకు మనం జీవించగలుగుతాం, మరింతగా క్రీస్తును ప్రత్యక్షపరచబడగలుగుతాం, క్రీస్తును చూపించగలుగుతాం. అందును బట్టే శ్రమలు వస్తున్నాయని ఖచ్చితంగా శ్రమల్లో మనం ఇంకా దేవునికి సమీపం అవ్వాలే తప్ప ఏ మాత్రం దేవునికి దూరం అయిపోయే వారిగా ఉండకూడదు. అందుకని ఇక్కడ ఈ మాట చెప్తారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం కనుక చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. ఏంటో తెలుసా? మనము అనేక శ్రమలు అనుభవించిన తరువాత దేవుని రాజ్యంలో ప్రవేశింపగలుగుతామని చెప్తున్నారు. అంటే అక్కడ శిష్యులకి గొప్ప హింస కలిగింది. ఆదిమ సంఘానికి వారు భయపడిపోతున్నారు, వారికి కలిగిన శ్రమలను బట్టి, హింసలను బట్టి. అప్పుడు ఆ శిష్యుల యొక్క హృదయాన్ని దృఢపరిచి వాళ్ళని నిలవబెట్టి చెప్తున్నారు. ఏమో తెలుసా? అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడ ప్రవేశిస్తామట? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామట. దేవునికి స్తోత్రం. అంటే పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో శ్రమలు అనుభవించకపోతే ప్రవేశించే అవకాశం లేదు. శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుని రాజ్యంలో అనేక శ్రమల తర్వాత ప్రవేశిస్తామనేటువంటి ఈ అవగాహన కలిగి శ్రమలు వచ్చినా కూడా క్రైస్తవులమైనందుకు మనం ఏం చేయాలి చెప్పండి? ఆ పేరుని బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు నువ్వు క్రైస్తవుడుగా ఉన్నావు కాబట్టి నీకు ఇది ఇవ్వం, క్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి ఇది ఇవ్వం అని చెప్పినా, ఓ నేను క్రీస్తు బిడ్డను కాబట్టి ఒక ఉన్నతుడుగానే నన్ను ఉంచుతున్నారు. నా తండ్రి ఎవరు? రాజులకు రాజు, నేను రాజు బిడ్డను కాబట్టి నాకు ఇవ్వనంటున్నారు. చాలు, నేను క్రీస్తు బిడ్డలను గుర్తించారు అని ఆ పేరుని బట్టి ఏం చేయాలి? మనం మహిమపరచాలి. కానీ ఇది ఇవ్వనంటున్నారు, అది ఇవ్వనంటున్నారని క్రీస్తుని విడిచిపెట్టేయడం ఏ మాత్రం కూడా దేవుణ్ణి మహిమపరచడం కాదు. 5వ విషయాన్ని కూడా నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి అయినా ఒకవేళ ఉన్నత స్థితిలో ఉన్నామనుకోండి, మనం ఏం చేయకూడదు, అతిశయించకూడదు, హెచ్చిపోకూడదు. ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నామనుకోండి, బాధపడిపోకూడదు. ఆ స్థితిని బట్టి కృంగిపోకూడదు. ఉన్నత స్థితిని బట్టి పొంగిపోకూడదు, తక్కువ స్థితిని బట్టి కృంగిపోకూడదు. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో ఎలా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. అప్పుడే ఏం చేయగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం. అయ్యో నా స్థితి ఇలా ఉందేంటి అని దేవుని మీద సనిగితే దేవుణ్ణి మహిమపరచడం కాదు. మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనకేముండాలి, సంతృప్తి ఉండాలి. ఎవరికో ఉన్నది మనం కావాలని ఆశించడం కాదు. ఎవరినో పోల్చుకుని నేను ఎక్కువగా ఉన్నానని గర్వించడం కాదు. నాకు దేవుడు ఇచ్చిన స్థితిని బట్టి నేనేం కలిగి ఉండాలి, సంతృప్తి. ప్రభువా ఈరోజు ఇలా ఉన్న నాకు ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రం అని దేవుడు ఏది పెడితే దాన్ని బట్టే, ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిని బట్టే మనం ఏం కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. అలా సంతృప్తి కలిగి ఉండడం ఏంటి చెప్పండి, దేవుణ్ణి మహిమపరచడం. ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఏముండట్లేదో తెలుసా, సంతృప్తి ఉండట్లేదు. సంతృప్తి ఉండక అప్పులు చేయడం, లేకపోతే వేరే వేరే ఏదో ఎవరికో ఏదో ఉందని మనం అది సంపాదించుకోవాలని, అది కలిగి ఉండాలని వేరే వేరే ఇబ్బందులకి గురవడం. అలాగే ఉంటే అది దేవుడి నామానికి మహిమంటారా, మహిమంటారా చెప్పండి, కాదు కదా. అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండడమే అది దేవునికి మహిమ. ఆ స్థితిని బట్టి ఏ మాత్రం కూడా సరిగేవారుగా ఉండకూడదు. ప్రభువా నన్ను ఈ స్థితిలో ఉంచాలనుకుంటున్నావు, అందును బట్టి నీకు స్తోత్రం అనేసని దేవునికి కృతజ్ఞతలు చెల్లించడమే. మనం ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా, ఒక తల్లిగారు ఉన్నారు, ఒక కుటుంబం, ఆ కుటుంబం దేవుడి సందులో చాలా ముందుకు ఉంటారు. దేవుడి సందులో వాళ్ళు పెట్టి 2 కుమారులు వాళ్ళకి, ఆ కుమారులు కూడా దేవుడి సందులో పరిచర్యలో ముందుకు వెళ్తానే ఉంటారు, సాగుతానే ఉంటారు. అందులో ఒక పెద్ద కుమారుడు చనిపోయాడటండి. చనిపోతే ఆ మాస్టర్ గారికి చాలా బాధ అనిపించేసింది. అయ్యో దేవుని సందులో ముందుకుంటున్న కుటుంబం, దేవుని సందులో ఆ బిడ్డలు కూడా చాలా పరిచయం చేస్తున్నారు, ఇలా కుమారుడిని పోగొట్టుకున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమని ఓదార్చాలి, ఏ మాటలు చెప్పి వాళ్ళని ఆదరించాలి అని పాస్టర్ గారు కూడా చాలా బాధపడుతూనే వెళ్ళారట వాళ్ళ ఇంటికి. వెళ్తూ పలకరించడానికి, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి లోపల నుంచి వచ్చి అంటుందట, అయ్యగారు ఎందుకంటే మీరు అంత బాధపడతారు, దేవుడు ఒక బిడ్డను తీసుకున్నా ఇంకో బిడ్డను నా దగ్గరే ఉంచాడు కదండి అనేసి అన్నదట. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి సంతృప్తో చూడండి, దేవుని మీద ఎలాంటి నమ్మికో చూడండి ఆ తల్లికి. అదే మనమైతే ఏమంటాం, ఏంటండి ఇంత దేవుని సభలో సాగినా, ఇంత పరిచయం నా బిడ్డలు చేస్తున్నా, దేవుడు ఎందుకని నా బిడ్డను తీసుకోవాలండి, దేవుడు అన్యాయం చేశాడు అనేసి అని దేవుడి మీద ఏం చేస్తూ ఉంటాం, సరుగుతూ ఉంటాం. కానీ ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఒక బిడ్డను దేవుడు తీసుకున్నా ఇంకో బిడ్డను నా దగ్గర ఉంచాడు కదండి అనేసి అంటే ఆ పాస్టర్ గారికే చాలా ఆశ్చర్యం అనిపించిందట. ఆమె కలిగి ఉన్నటువంటి దేవుని మీద కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ నమ్మిక, ఆ సంతృప్తి కలిగినటువంటి జీవితం చూసి ఆ పాస్టర్ గారే చాలా ఆశ్చర్యపోయారు. ఈరోజు మరి మనం ఎంతవరకు సంతృప్తి కలిగి జీవించగలుగుతున్నాం, మన జీవితాల ద్వారా క్రీస్తుని ఎంతవరకు మహిమపరచగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. దేవుడు మన జీవితంలో ఏదైనా చేశాడు అంటే మనల్ని బాధ పెట్టడం కోసం కాదు, కానీ ఆయన దాని వెనక చేయబోయే కార్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఒక పాస్టర్ గారికి ఒక సహోదరు ఉండేది, ఒక అక్క ఉందట. ఆ అక్క ముందు 2 పిల్లల్ని కన్నది, ఒక అబ్బాయి, అమ్మాయి. పెద్ద అబ్బాయి పెళ్లి వయసు వచ్చేసింది. తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయిందట. ప్రెగ్నెంట్ అయితే పాస్టర్ గారు చూడడానికి వెళ్ళారట. అప్పుడు ఆ పాస్టర్ గారు అక్క చెప్పిన విషయాలు ఏంటో తెలుసా, తమ్ముడు చాలా సిగ్గు అనిపిస్తుంది ఈ వయసులో ప్రెగ్నెంట్ వచ్చిందంటే, దేవుడు ఏంట్రా బాబు ఇలా చేశాడు అనేసి అందట పాస్టర్ గారిని. మరి అంత వయసులో ప్రెగ్నెన్సీ అంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా, షేడ్గా అనిపిస్తుంది కదా అనేసి అన్నదట పాస్టర్ గారిని. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, ఏం లేదక్క, దేవుడు ఏది చేసినా ఏదో ఒక ఉద్దేశంతోటే చేస్తాడు అనేసి అని, దేవుడు జ్ఞాపకం చేసుకోలేంది రాదు కదా అనేసి అని చెప్పారట పాస్టర్ గారు. తరువాత ఆమె ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయింది, ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ పుట్టిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి పెద్ద కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడట. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి, ఆ పెద్ద బిడ్డకి యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్లో మరణిస్తాడని ముందుగానే దేవుడికి తెలుసు. కాబట్టి అంత వయసు దాటేసిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డని ఇచ్చేశాడు. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి, ఏ విషయంలో దేవుడు ఏం చేయడు, అన్యాయం చేయడు, అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఈ రోజు మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనా, కీడు కలిగేటువంటి
మహిమపరచడం. ఈరోజు క్రైస్తవుల యొక్క, క్రీస్తు కుటుంబ సభ్యుల యొక్క గురి, అంతిమ గురి ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటి అంటే దేవుని ఏం చేయడం చెప్పండి, మహిమపరచడం. అదే గురి. మనం కలిగి ఉండవలసిన గురి అదే, మన లక్ష్యం అదే. నేనేదో ఇంకా ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, ఇదంతా భౌతిక సంబంధమైనది, గతించిపోయేది. కానీ మన యొక్క గురి, మన యొక్క లక్ష్యం ఏమిటి అనేసనంటే క్రీస్తుని మహిమపరచడం, దేవుని మహిమపరచడం. అదే గురితో మనం సాగిపోవాలి. అందుకొరకే దేవుడు పుట్టించాడు. మరి మహిమపరచడం అంటే ఏంటి? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి చెప్పండి? దేవుణ్ణి మెచ్చుకోవడం. రెండవది దేవుణ్ణి ఆరాధించడం. మూడవది ఏంటి చెప్పండి? మన ప్రేమలన్నీ ఆయనకే చెందేలా చూసుకోవడం. నాలుగవది దేవునికి విధేయత చూపించడం. అదే దేవుణ్ణి మహిమపరచడం అంటే. మరి ఎలా మహిమపరచాలి? మొట్టమొదటి ఖచ్చితమైన ఒప్పుకోలుతో దేవుని మహిమపరచాలి. రెండవది కళలని, విశ్వాసంతో దేవుని మహిమపరచాలి. మూడవది ఎలా చెప్పండి? ఎలా మహిమపరచాలి? బహుగా ఫలించడం వలన దేవుణ్ణి మహిమపరచాలి. నాలుగవది ఏంటి చెప్పండి? క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. ఐదవది మనం ఏ స్థితి కలిగి ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అదే దేవుణ్ణి మహిమపరచడం. ఈరోజు క్రీస్తు కుటుంబ సభ్యులుగా చేర్చబడిన మనందరి యొక్క లక్ష్యం, గురి అదే క్రీస్తుని మహిమపరచడం. ఎంతవరకు మనల్ని దేవుడు పుట్టించినటువంటి దేవుణ్ణి, మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి ఎంతవరకు మహిమపరచగలుగుతున్నాం, ఆయన మహిమ కొరకు ఎంతవరకు జీవించగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేసుకుందాం. ఆయన మహిమ కొరకే మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగా.